హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. కొల్చిన వారికి, తలచిన వారికి కొండంత అండగా ఉంటాడని, అభయమిస్తాడని నమ్ముతారు. అందుకే దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వారిలో హనుమంతుడు వెరీ స్పెషల్. అయితే హనుమంతుడికి సింధూరం కలర్కు ఉన్న బంధం ఏంటో మీకు తెలుసా? జెండాపై ఎగురుతున్న కపిరాజు చాలా ఫేమస్. ఒక చేతిలో గద, మరొక చేతిలో పర్వతాన్ని మోస్తున్న హనుమాన్ ఆకాశంలో రివ్వున ఎగిరిపోతున్నట్టుగా ఉంటుంది ఆ చిత్రం. ఆ జెండా రంగు సింధూరం. అలాగే తన ఆలయంలో ఆంజనేయ స్వామి సింధూరం రంగులోనే దర్శనమిస్తాడు. హనుమాన్ కుంకుమ కూడా సింధూరమే. మరి దీనికి కారణం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? హనుమంతుడికి సింధూరాన్ని పుయ్యడం వెనుక అంతర్యం ఏమిటో, ఇందుకు పురాణాలు ఏం చెబుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రామాయణం ప్రకారం ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో సీతాదేవి నుదుటి మీద సింధూరం ధరిస్తుంది. అది గమనించిన ఆంజనేయ స్వామి, అమ్మా, ఏంటి ఆ పొడి, దానిని ఎందుకు పెట్టుకుంటున్నారు, ప్రాముఖ్యత ఏమిటి అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా, హనుమ, ఇది సింధూరం. ఇది శ్రీరాముడిని సంతోషపరుస్తుంది, సంపన్నమైన దీర్ఘాయువును ప్రసాదిస్తుంది, సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది అని వాయుపుత్రుడితో సీతమ్మ చెబుతుంది. అందుకే తాను పాపిట సింధూరం ధరిస్తానని చెబుతుంది. ఆ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఆ తరువాత హనుమంతుడు తన శరీరమంతా పూర్తిగా ఎర్రటి సింధూరం రాసుకుని తిరిగి వస్తాడు. శరీరంతో పాటు దుస్తులు, జుట్టును కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు. సింధూరం కప్పుకున్న హనుమంతుడు అలాగే రాముడు వద్దకు వెళ్తాడు. అది చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు. అందుకు గల కారణం ఏమిటని ఆంజనేయ స్వామిని అడుగుతాడు. అప్పుడు వాయుపుత్రుడు శ్రీరామునితో ఇలా చెబుతాడు. సీతామాత తన నుదుటిన రోజూ సింధూరాన్ని పూయడం వల్ల మీకు సంతోషం కలుగుతుందని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని చెప్పారు. ఒక చిటికెడు సింధూరమే మీకు సంతోషాన్ని ఇస్తే నేను ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే మరింత ఆనందం కలుగుతుంది కదా, అందుకే రాసుకున్నాను అని చెబుతాడు. అప్పుడు హనుమంతుని మాటలకు సంతోషించిన రాముడు ఆయన భక్తులకి ఒక వరం ఇచ్చాడంట. ఎవరైతే హనుమంతుడికి పూర్తి సింధూరాన్ని పూసి పూజిస్తారో వారికి సంతోషకరమైన దీర్ఘాయుష్తో పాటు కోరికలన్నిటినీ నెరవేరుతాయని చెబుతాడట. ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు సింధూరంతో కలకలలాడుతుంటాయని చెబుతున్నారు పండితులు.